హలో అండి, వెల్కమ్ టు మగవా ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ద లాంగ్ వీడియో. చాలా రోజులైంది కదా లాంగ్ వీడియో పెట్టక, అన్ని షార్ట్ వీడియోసే పెడుతున్నాను ఈ మధ్య. అయితే ఇది ఒక మంచి ఇన్ఫర్మేషనల్ వీడియో అవుతుందని పెడుతున్నాను. యాక్చువల్లీ ఈ డిజైన్ వేసి దాదాపు 3 months అయిపోయింది. నాకు వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి టైం లేదు. చాలామంది అడుగుతున్నారు నెట్ డిజైన్స్ ఎలా వేస్తారో ప్లీజ్ ఫుల్ వీడియో చేయండి, మాకు రావట్లేదు నెట్టు, కొంచెం చెప్పండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ డిజైన్ చాలామందికి తెలుసు, ఈ మధ్యకాలంలో మంచి ట్రెండింగ్ డిజైను. అయితే నెట్ వేయడానికి చేత కాని వాళ్ళు పాపం నార్మల్గా వేసేసారు చాలామంది. ఇది డిజైన్ నెంబర్. అయితే ఇంకా డిజైన్ నెంబర్ కూడా చాలామంది అడుగుతుంటారు కదా, అందుకని పెడుతున్నాను. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ నెట్ పెట్టే దగ్గర నుంచి టోటల్ ఎండింగ్ వరకు కూడా ఈ వీడియో అయితే ఉంటుంది. మంచి యూజ్ అవుతుంది మీకు, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. నెట్ పెట్టేటప్పుడు చూడండి ఎలా పెడుతున్నాను. ఫస్ట్ నెట్ని జాగ్రత్తగా పరుచుకొని దానిపైన హాఫ్ పట్టుని పరుస్తూ నీట్గా క్లిప్స్ సెట్ చేయండి. ముడతలు లేకుండా సెట్ చేయండి. కొంచెం కష్టంగానే ఉంటుంది రెండింటిని సెట్ చేయాలంటే. అయితే ఫ్రంట్ సైడ్కి నేను మిషన్ బ్యాక్ సైడ్కే క్లాత్ అంతా ఎక్కువ ఉండేలాగా పెడుతున్నాను. ఎందుకంటే హ్యాండ్స్ ఇప్పుడు నేను ఉండే వైపు వేస్తాను. ఎందుకంటే నాకు ట్రిమ్మింగ్ చేయడానికి ఆ నెట్ క్లాత్ పైన ఉండే క్లాత్ని కట్ చేయడానికి నాకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను నా సైడ్కి హ్యాండ్స్ పెట్టాలంటే క్లాత్ మొత్తాన్ని మిషన్ కిందకి నెట్టేస్తున్నాను అనమాట. మీరు వీడియోలో గమనిస్తూ ఉండండి ఎలా పెడుతున్నాను ఏంటి అనేది. నేనేం పెద్ద సీనియర్ మోస్ట్ కాదు, కానీ కాకపోతే ఏంటంటే నాకు తెలిసినంతలో కొంతమంది తెలియని పిల్లలు అడుగుతున్నారు, వాళ్ళ కోసం అని చెప్పేసి చేస్తున్నాను ఈ వీడియో. అయితే వాళ్ళకు ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. అండ్ క్లిప్స్ పెట్టే వరకు చూడండి ఒకసారి, క్లాత్ చాలా గట్టిగా టైట్గా ఉండాలన్నమాట. అలా లేకపోతే ఏమవుతుంది అని అంటే క్లాత్తో పాటు నెట్ కూడా చిరిగిపోతుంది. సో దాని తర్వాత మనము ట్యాబ్లోకి వెళ్ళి డిజైన్ని సెలెక్ట్ చేస్తాం కదా, ఆ డిజైన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని యాంగిల్ సెట్ చేయండి. మీరు ఏ వైపు వేయాలనుకుంటున్నారు ఆ యాంగిల్ని సెట్ చేయాలి. నేను నా వైపు వేయాలనుకుంటున్నాను కాబట్టి ఇలా వేయాలి అని చెప్పేసి ఈ యాంగిల్ని అయితే సెట్ చేశాను. ఇంకా ఈ యాంగిల్ సెట్ చేసిన తర్వాత ఇంకా థ్రెడ్స్ సెట్ చేయాలి. థ్రెడ్స్ సంగతి సరే, కానీ నేను మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు మనం క్లాత్ అంతా ఎక్స్ట్రాగా అటు మిషన్ వైపుకి వదిలేసాం కదా, ఇప్పుడు ఈ ఈనియర్లో ఉండే దానికి తగులుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని నీట్గా ఫోల్డ్ చేసేసి క్లిప్స్ పెట్టేసేయండి. ఎందుకంటే క్లాత్ పోయి ఆ ఈనియర్లో ఇరుక్కుందంటే మళ్ళీ అయిపోయింది, టెక్నీషియన్ రావాలి, అదంతా పెద్ద తతంగము. అంత దూరం పోనీయకుండా ఫస్ట్ మనం మన జాగ్రత్తలో ఉండడం బెటర్ కదా. అప్పుడు క్లిప్స్ పెట్టేసామంటే ఇంకా మిషన్లో నుంచి క్లాత్ ఎక్కడికి జరగదనమాట. సో ఇంకా ఈ ఏరియాలో అయితే వర్క్ చేయాలి అని నేను ఫిక్స్ అయ్యాను. ఇంకా నేను ఆ వర్క్ని పొజిషన్లోకి తీసుకున్నాను. పొజిషన్లోకి తీసుకొని కన్ఫర్మ్ చేస్తున్నాను. చూడండి అక్కడి నుంచి పడుతుందన్నమాట వర్క్. ఇంకా మనం కరెక్ట్గా సెట్ చేయండి. అదిగోండి ఇలా రెడ్ రాకూడదు, రెడ్ వచ్చింది అని అంటే అది డేంజరు, ఫ్రేమ్ ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి, అంటే ఫ్రేమ్లో లేదు అని అర్థం అనమాట. కొత్తగా చేసేవాళ్ళు ఇది తెలుసుకోవాలి. అండ్ నేను ఇంకా థ్రెడ్స్ కలర్స్ సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. కలర్స్ సెలెక్షను మీకు ఇచ్చిన శారీని బట్టి కలర్ సెలెక్షన్ చేయండి. నెట్ మీద కూడా కనిపించేలాగా వేయాలి కదా. సో ఇలా అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇంకా దాని కిందకి ఫ్రేమ్ కింద ఎక్కడైతే మనం హ్యాండ్స్ వేస్తామో ఆ పార్ట్లో ఫ్యూజన్ పేపర్ అయితే పెడుతున్నాను. ఫ్యూజన్ పేపర్ చాలామంది ఫ్రేమ్తో సహా ఫిక్స్ చేసేస్తారు, నేనైతే ఇలాగే చేస్తానన్నమాట. ఇంకా ఇలా పెట్టేసిన తర్వాత మిషన్ ఆన్ చేసుకుంటున్నాను. మిషన్ ఆన్ చేసుకుంటే అదిగోండి స్టిచ్, నార్మల్ స్టిచ్ ఇది. అంటే స్టార్టింగ్ నుంచి మనకు నెట్ ప్యాటర్న్ వచ్చేంత వరకు ఎంత దూరం పడుతుందో దాని వరకు ఒక స్టిచ్ అయితే వేస్తుంది. ఈ స్టిచ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు మిషన్ దగ్గర నుంచి మాత్రం పక్కకి జరగదు ఎట్టి పరిస్థితుల్లో. ఎవరైనా కస్టమర్ వచ్చినా ఆగమనండి, లేదంటే మిషన్ ఆఫ్ చేసేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చూసుకోండి. ఎందుకంటే మిషన్ ఇక్కడ ఆన్ చేసేసి మీరు వెళ్ళిపోయారంటే మాత్రం గందరగోళం అయిపోతుంది పని. దీని తర్వాత ఇప్పుడు యాప్లిక్ స్టిచ్ చేస్తుంది. ఈ యాప్లిక్ స్టిచ్ ఏంటంటే ఇలా జిగ్జాగ్ లాగా స్టిచ్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనం క్లాత్ కట్ చేసినప్పుడు స్ట్రైట్గా ఉందనుకోండి పోగులు బయటకు వచ్చేస్తాయి. ఇలా జిగ్జాగ్ స్టిచ్ ఉందనుకోండి పోగులు బయటకు రాకుండా ఉంటాయి అన్నమాట. అండ్ క్లాత్ కట్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది అనమాట. అండ్ మనకి ఆ ఎడ్జెస్లో కరెక్ట్గా క్లాత్ నిలబడుతుంది. అందుకని యాప్లిక్ స్టిచ్ ఇస్తారు. యాప్లిక్ స్టిచ్ చాలా వాటికి ఉండదండి, ఎందుకంటే కొంతమంది తెలియని డిజైనర్స్ అలా డిజైన్ చేస్తారు. ఈ డిజైన్ అయితే బాగుంది, జేసీలో తీసుకున్నాను నేను. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది, యాప్లిక్ స్టిచ్ కూడా ఉంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు, మనం ఈజీగా చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇంకొక విషయం చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇలా వేసిన తర్వాత నేను ఫ్రేమ్ మూవ్ చేస్తున్నాను చూడండి. ఫ్రేమ్ ముందుకు తీసుకుంటేనే కదా నేను దాన్ని కట్ చేయగలను.
ఇంకా నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. ఫ్రేమ్ ముందుకు తీసుకున్నాను కదా, తీసుకున్న తర్వాత థ్రెడ్స్ ఏమీ లేకుండా చేతికి అడ్డం లేకుండా చూసుకోండి ఫస్ట్. ఇప్పుడు కట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కటింగ్ ప్రాసెస్లోనే కొంచెం ఏదన్నా తేడా వచ్చిందంటే మళ్ళీ ఇంకొక క్లాత్ మళ్ళీ ఇంకొక హాఫ్ పట్టు పెట్టాల్సి వస్తుంది. సో జాగ్రత్తగా నిదానంగా ఫస్ట్ అయితే సన్నటి ట్రిమ్మర్ తోటి జస్ట్ అలా పైకి ఒక ఘాటు పెట్టేసేయండి. ఆ ఘాటుని చిన్నగా కట్ చేయండి. ఎందుకంటే పైకి లేపి అనడం వల్ల నెట్ ఏం పైకి రాదు, ఈ క్లాత్ మాత్రమే పైకి లేస్తుంది. సో అందుకని చెప్పేసి చిన్నగా కట్ చేసుకొని ఇంకా ఎడ్జెస్ మొత్తం నీట్గా కట్ చేయండి. నెట్టుకు మాత్రం బొక్కలు పెట్టద్దు దయచేసి. నెట్టుకు మాత్రం హోల్ పడింది అంటే అయిపోయినట్టే, మళ్ళీ మనం ఇంకొక క్లాత్ పెట్టాల్సిందే. దానికి కూడా నెట్టుకు ఒకవేళ హోల్ పడినా ఏం చేయాలి అనేది ఇంకొక వీడియో కూడా చేస్తాను. ఎందుకంటే నెట్టుకు హోల్ పడింది అనుకోండి, మనం ఈ క్లాత్ వేస్ట్ అయిపోతుంది, వేస్ట్ చేస్తాం చాలామంది తెలియక. తర్వాత దానికి ఒక సొల్యూషన్ కూడా నేను కనిపెట్టా, నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకొకసారి ఏదైనా చినిగినప్పుడు చెప్తా, చించి చెప్పలేను కదా, చినిగినప్పుడు చెప్తాను అనమాట. ఇక ఇట్లా మొత్తం నీట్గా ట్రిమ్మింగ్ అయితే చేసేయండి. ఇంత కష్టపడినా ఇంత నెట్ పెట్టేసి ఎంత తీసుకుంటావు డబ్బులు అని అడుగుతారు. సరేలేండి, అది వాళ్ళు ఇంక అడుగుతూనే ఉంటారు. చూడండి, ఇలా నీట్గా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ తక్కువని బటన్ నొక్కేయవాకండి. పొరపాటును కూడా నొక్కేశారంటే మాత్రం అయిపోయినట్టే, డిజైన్ అవుట్ అయిపోతుంది. ఇక్కడ ఒక బటన్ కనిపిస్తుంది చూడండి, లాస్ట్ ఎండ్ స్క్రీన్ అనమాట. ఎండ్ బటన్ అని ఉంటుంది చూడండి, ఎండ్ బటన్ ఉంటుంది. ఆ ఎండ్ బటన్ని టచ్ చేసాము అంటే, ఎండ్ బటన్ని టచ్ చేయగానే మిషన్ ఎక్కడైతే ఆఫ్ అయిపోయిందో మళ్ళీ అక్కడికే వచ్చి ఆగుతుంది. అదిగోండి, గో టు స్టాప్ పాయింట్ అనమాట. ఎక్కడ స్టాప్ అయిందో అక్కడికి వెళ్ళి ఆగుతుంది. ఈ విషయం తెలియక చాలామంది డిజైన్స్ అవుట్ అయిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా గమనిస్తూ వేయండి నిదానంగా. ఇలాంటి నెట్ డిజైన్స్ అట్లాంటివి పెట్టుకున్నప్పుడు కొంచెం వర్క్ లేనప్పుడు పెట్టుకోండి. పోనీ వర్క్ ఉన్నప్పుడు పెట్టుకున్న ఆ పనులన్నింటినీ వదిలేసి మైండ్లో నుంచి మొత్తం తీసి పడేసి దీని మీద దృష్టి పెట్టి పని చేయండి. లేదంటే మాత్రం క్లాత్ నష్టం, కస్టమర్ తోటి మాట్లాడతాం, రెండు అవుతాయి మనకి. ఇంకా తర్వాత వర్క్ దీని తర్వాత మనకేం వర్క్ ఉండదు. మిషను థ్రెడ్స్ చూసుకుంటూ ఉండండి, ఆటోమేటిక్గా డిజైన్ అయిపోతుంది. కానీ ఎటు తిరిగి మనం నెట్ కట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఫ్రేమ్ ఎక్కడైతే ఆఫ్ చేసామో అక్కడికే వచ్చి మళ్ళీ ఆన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. లేదంటే మాత్రం దెబ్బ అయిపోతాము. నిదానంగా చూస్తూ చేయండి. డిజైన్ అయితే కంప్లీట్ అయింది. నాకు వీడియో తీసుకునే టైం ఇవ్వలేదు కస్టమర్, నేను స్టిచ్ చేసి ఇచ్చాను కానీ వీడియో తీసుకోవడం మర్చిపోయాను. చాలా రోజులైంది, ఇప్పుడైనా మీకోసం ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే చేస్తున్నాను. ఏమనిపించింది, నేను కరెక్ట్గా చెప్పానా, నేను ఏమైనా తప్పు మాట్లాడానా? వీడియో కనుక నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.